డబ్బా లేకపోతే ఇంకేమన్నా? అరే కూలి పని చేస్తున్న కూడా వాళ్ళు రక్తం తాగుతూ ఉన్నారు వీళ్ళు, లక్షలు దోసుకుంటా ఉన్నారు వీళ్ళు. ఎందుకు మాట్లాడద్దు చెప్పు కిట్టు. మాట్లాడితే ఏం చేస్తారు? చంపేస్తారా? చంపేస్తే వీళ్ళు ఉంటారా? ఎంతమంది చంపుతారు? ఏం చంపుతారు? పేషెంట్నా నేనేమన్నా? వాళ్ళు ఇచ్చే మందులకు గోలకు జావనీకి? దేనికి మాట్లాడద్దు? ఎందుకు మాట్లాడద్దు? ఏం చేస్తారని చెప్పేసి మాట్లాడద్దు. నాకు జరిగిన అన్యాయాన్ని నా ఇంట్లో నా కుటుంబాన్ని జరిగింది నేను చెప్తున్నాను, ప్రజలకు జరుగుతూ ఉన్నది నేను తెలియజేస్తూ ఉన్నాను. వాడు ఒక్కటి బ్రతకాలని చెప్పి ఇంతమంది ప్రాణాలు తీయాలనా? రేపు ఉద్యమం రాదా? ప్రజలు బయటికి రారా? ప్రతి ఒక్కరి ఇంట్లో ఇదే సమస్య ఉంది కిట్టు. నేను చెప్తున్నాను, రేపు నీకు రాదనేసి గ్యారెంటీ నువ్వు ఇవ్వగలుగుతావా? నీ కెమెరామెన్కి రాదని నువ్వు గ్యారెంటీ ఇవ్వగలుగుతావా? రేపు నీ భార్యకి, రేపు నాకు కాదని నేను గ్యారెంటీ నేను ఇవ్వలేను. కానీ వైద్యం అనేది బేసిక్ నీడ్, అది లగ్జరీ కాదు. అది స్టార్ హోటళ్ళ కంటే కూడా ఇంకా అక్కడ తింటే కనీసం 5,000 10,000 అయిపోతాయని మనం ముందు తెలిసిపోతున్నాం. ఇక్కడ 5,000 10,000 మంచిగా అయిపోతున్నారు, ప్రాణం కాపాడుకుంటాము, లేకపోతే వ్యాధికి మందు దొరుకుతాయని చెప్పేసి అనుకుని పోయేటోళ్ళు లక్షల రూపాయలు దారపోస్తున్నారు. ఆస్తులు అమ్ముకుంటున్నారు, బంగారాలు అమ్ముకుంటున్నారు. ఇంకొద్ది రోజులు పోతే అవయవాలు అమ్ముకోవాలి, సగం అవయవాలతో బతకాలి. ఈ హాస్పిటల్ బిల్లు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు.